2025 ఐపీఎల్కి ముందు ఒక ఇష్యూ నడుస్తోంది. చెప్పానంటే మీరు షాక్ అవుతారు. అవును, ఈ ఇష్యూ ఎవరి మధ్య నడుస్తోంది అంటే ఐపీఎల్ టీమ్ ఓనర్స్ మధ్య, బ్రాడ్కాస్టర్స్ మధ్య. అంటే ఇక్కడ ఏముందంత షాక్ అయ్యే విషయం అని మీకు డౌట్ రావచ్చు. చూడండి, ఐపీఎల్ టీమ్స్ అయినా ఐపీఎల్ జరిపించేది రెవెన్యూ కోసం, డబ్బుల కోసమే. బ్రాడ్కాస్టర్స్ ఈ బిజినెస్ లో ఉండేది డబ్బుల కోసమే. మరి ఇద్దరు డబ్బుల కోసం పోటీ పడే వ్యక్తుల మధ్య పోటీ ఏంటి? అదే ఇక్కడ అసలు సిసలైన మ్యాటర్. దాంతో పాటుగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం బయటకు వచ్చింది. ఆ విషయం తెలుసుకొని మనం క్లియర్ కట్ గా అన్ని కవర్ చేద్దాం. సో 2025 ఐపీఎల్ మొదలు అవ్వాలి, బట్ ఏదో ఒక ఇష్యూ నడుస్తోంది. ఇష్యూ అంటే ఏదో లీగ్ ఆపియాలి ఇలాంటివి కాదు. ఏదో ఒక మీటింగ్ లేకుంటే టీమ్స్ మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. 2023లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చింది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అంటే కొంతమందికి ఇష్టం ఉంది, కొంతమందికి ఇష్టం లేదు. అది టీమ్స్ పరంగా తీసుకున్నా లేకుంటే ఆడియన్స్ పరంగా తీసుకున్నా సరే, బట్ స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తోంది. మిగతా లీగ్స్ లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమైంది అంటే కొంతమంది టీమ్ ఓనర్స్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ని తీసేయాలి అంటున్నారు. కానీ బ్రాడ్కాస్టర్స్, మీకు తెలుసు కదా బ్రాడ్కాస్టర్స్ అంటే ఎవరు? స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు, జియో సినిమా వాళ్ళు, వీళ్ళు మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండాలి అంటున్నారు. దీనివల్ల గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతోంది, మాకు వ్యూవర్షిప్ అనేది బాగా పెరుగుతోంది, అందుకే మాకు డబ్బు ఎక్కువ వస్తుంది కాబట్టి ఇలాగే ఉంచమని వాళ్ళు చెప్తున్నారు. అయితే బీసీసీఐ సెక్రటరీ జైషా దీని గురించి ఏం చెప్పాడు అంటే, మేము దీని గురించి అన్ని విషయాలు విన్నాం, మీటింగ్లో దీని గురించి చాలాసేపు చర్చించాము, సో త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాము. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కి పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. నాకైతే చాలా మంది నెగిటివ్స్ దీని గురించి చెప్తున్నారు, అంటే ఆల్రౌండర్స్కి ఎక్కువ ప్రాధాన్యత తగ్గిపోతుంది అని. సో దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటామని జైషా అన్నాడు. సో ఇది చూసాము అంటే త్వరలోనే మనకు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక నెక్స్ట్ మెయిన్ మ్యాటర్ అనమాట, ఎందుకు ఫ్రాంచైజీ ఓనర్స్ బ్రాడ్కాస్టర్స్ గొడవ పడుతున్నారు. చూడండి, ఐపీఎల్ మ్యాచ్లు ఇప్పటికే 74 దాకా జరుగుతున్నాయి. అంటే దాదాపు 2 months ఐపీఎల్ ఆపకుండా జరుగుతోంది. ఆ 74 మ్యాచ్లని త్వరగా కంప్లీట్ చేయడానికి బీసీసీ చాలా కష్టపడుతోంది. అయితే ఇప్పుడు ఐపీఎల్ టీమ్స్ కొన్ని వచ్చి ఏం చెప్తున్నాయంటే, మాకు ఇంకా ఎక్కువ మ్యాచ్లు జరగాలి, అంటే ఐపీఎల్ ఇంకొంతకాలం ఎక్కువ జరగాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాయి. బట్ బ్రాడ్కాస్టర్స్, స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు లేకుంటే జియో సినిమా వాళ్ళు వద్దు, ఇప్పటి వరకు జరుగుతున్నాయి చాలు, ఇంతకన్నా ఎక్కువ మ్యాచ్లు వద్దు అని వాళ్ళు అంటున్నారు. ఇదే ఇక్కడ షాకింగ్. అంటే డబ్బు ఏది జరిగినా సరే డబ్బే వస్తుంది కదా, మరి ఎందుకు బ్రాడ్కాస్టర్స్ వద్దని చెప్తున్నారు అంటే దేనికైనా ఒక లిమిట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూసే మనకైనా సరే 2 నెలల ఐపీఎల్ చాలా బాగుంది, కానీ దాన్ని మ్యాచెస్ను పెంచి 2.5 months 3 months చేస్తే చూసేవాడికి కూడా ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఐపీఎల్ పైన. ఈ బిజినెస్ ఎలా రన్ అవుతుందో బ్రాడ్కాస్టర్స్కి బాగా తెలుసు, కానీ టీమ్స్ మాత్రం కేవలం డబ్బుల పైన చూస్తున్నారు. బ్రాడ్కాస్టర్స్కి డబ్బులు కావాలి, కానీ ఎక్కడ డబ్బులు వస్తాయి ఎక్కడ డబ్బులు రావు వాళ్ళకి తెలుసు అనమాట. అందుకే వాళ్ళు ఎక్కువ మ్యాచ్లు వద్దు, ఇప్పుడు ఉన్నన్ని మ్యాచ్లు చాలా అంటున్నారు. బట్ ఒకటి ఇక్కడ ఉంది, ఒకవేళ అదే ఐపీఎల్ని 2 విధాలుగా అంటే IPL 1 IPL 2 అని చెప్పి కొంచెం గ్యాప్ ఇచ్చి జరిపించినా జనాలు చూస్తారు, కానీ బ్యాక్ టు బ్యాక్ 3 నెలలు ఐపీఎల్ పెడితే ఇష్టపడే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది అనమాట. అంటే లాస్ట్కి వచ్చేసరికి వ్యూవర్షిప్ పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇంకెప్పుడైపోతుంది ఐపీఎల్ అన్న ఒక బోర్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకే బ్రాడ్కాస్టర్స్ వద్దంటున్నారు, బట్ డబ్బుల కోసం ఫ్రాంచైజీ ఓనర్స్ కావాలంటున్నారు. మరి దీనిపైన కూడా మనకు త్వరలోనే ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. బీసీసీ ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందన్నమాట. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.